Welcome students, online Vijay Sadhana classes. Now discuss about Indian economy. Indian economy అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇచ్చేటువంటి ముఖ్యమైనటువంటి చాప్టర్స్ ని మరియు దీని యొక్క ప్రాధాన్యత అంటే అర్థం ఏంటంటే మనకున్నటువంటి ఆల్ పోటీ పరీక్షల్లో ఏదైతే పోటీ పరీక్షలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి సిలబస్ తర్వాత చాప్టర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నా ప్రజెంట్ మనం సిలబస్ గురించి తెలుసుకున్నాం. మొదటి చాప్టర్ ఇంట్రడక్షన్. సెకండ్ ఇండియన్ ప్లానింగ్ సిస్టమ్. Third, poverty. Fourth chapter, unemployment. Fifth chapter, inflation. Sixth chapter, national income. Seventh chapter, agriculture. Eighth chapter, industrial sector. Ninth chapter, Indian banking system. Tenth chapter, public finance. 11th budget. 12th chapter, Indian policy. ఇంట్రడక్షన్ అంటే పరిచయం, సబ్జెక్ట్ లో ఉన్నటువంటి అంశాలు, అంటే ప్రాథమికంగా ఏవైతే మనం నేర్చుకోవాలో విద్యార్థి దశలో సబ్జెక్ట్ అర్థం కావాలి అంటే మనకి సహజంగా బేసిక్స్ అర్థం కావాలి. దాని ఇంట్రడక్షన్. ఇండియన్ ప్లానింగ్ సిస్టమ్ అంటే భారతదేశం ఇప్పటి వరకు ఎన్ని ప్రణాళికలను అమలు చేసింది, వాటిలో సాధించిన విజయాలు, వైఫల్యాలు. తర్వాత పావర్టీ, భారతదేశం ఉన్నటువంటి పేదరికం ఏ రకంగా ఉంది, పేదరిక అంశాలు. నిరుద్యోగిత, అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగిత అంటే దీని యొక్క అంశాలు. అన్ఎంప్లాయ్మెంట్ ఏ రకంగా ఉందనేది మన 1950 వరకు కంపేర్ చేస్తే దాని నుంచి అంశాలు. ఇన్ఫ్లేషన్ అంటే ధరల పెరుగుదల. ఈ ధరల పెరుగుదల అనేది దేని మీద ఆధారపడుతుందంటే మనీ సప్లై మీద ఆధారపడుతుంది. అదే తర్వాత నేషనల్ ఇన్కమ్, తర్వాత జాతీయ ఆదాయం అంటే అర్థం ఏంటంటే భారతదేశానికి వచ్చే ఆదాయం. తర్వాత అగ్రికల్చర్, వ్యవసాయ రంగం ఏ రకంగా ఉంది భారతదేశం. అంటే ఇండస్ట్రియల్ సెక్టర్, పారిశ్రామిక విధానం ఎలా ఉందని. తర్వాత ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్. ఈ బ్యాంకింగ్ సిస్టంలో బ్యాంక్స్ ఏ రకంగా పనిచేస్తాయి, సేవా రంగం భారతదేశంలో ఎవరెవరికి అందుబాటులో ఉంది, దాని యొక్క ఫలితాలు ఏంటి. పబ్లిక్ ఫైనాన్స్ అంటే మనకు వచ్చే రాబడులు, ఎక్స్పెండిచర్ మరియు అప్పులు ఎన్ని అంటూ ఉంటాయి. బడ్జెట్ అంటే భారతదేశానికి రావాల్సినటువంటి ఆదాయాలు, ఖర్చులు. దీనికి ఇండియన్ పాలసీ అంటే దీంట్లో మనీ కూడా.
మనీ అంటే ద్రవ్య సప్లై ఏ రకంగా ఉందో చూద్దాం. అయితే ప్రజెంట్ మనకు డిస్కస్ చేసేది ఏంటంటే ప్రధానంగా ఇంట్రడక్షన్ అంటే పరిచయం. పరిచయం అంటే అసలు ఎకానమీ అంటే మెయిన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్. వస్తువులు సేవల్ని ఉత్పత్తి చేయడమే ఎకానమీ. అంటే అర్థం ఏంటంటే మనుషులకు కావాల్సిన అంశాలు ఏంటి, మనకి వ్యక్తులకు కావాల్సిన అంశాలు ఏంటి మనకి అంటే వస్తువులు కావాలి, సేవలు కావాలి. ఈ వస్తువులను సేవలను ఉత్పత్తి చేసే అంశాన్ని ఏమంటామంటే ఆర్థిక వ్యవస్థ అంటాం తెలుగులో, ఇండియాలో ఎకానమీ అంటాం. అయితే ఇక్కడ ఏం చేసుకోవాలంటే మనం ఈ వస్తువులను కానీ సేవలను కానీ ప్రైవేటు రంగంలో ఉత్పత్తి చేయగలిగితే దాన్ని క్యాపిటలిస్ట్ ఎకానమీ అంటాం, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అంటాం. అదే ఈ వస్తువులను సేవలను మనం గనక ప్రభుత్వ రంగంలో చేపడితే సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థ అంటాం, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అంటాం. అదే ఈ వస్తువులను సేవలను ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో చేస్తే ఏమంటామంటే శ్రమ ఆర్థిక వ్యవస్థ అంటాం. ఇంకా మనం ఇప్పుడు ఏం చెప్తున్నాం, 3 రకాల ఎకానమీ చెప్తున్నాం. ఒకటి క్యాపిటలిస్ట్, సెకండ్ వన్ సోషలిస్ట్, థర్డ్ వన్ మిక్స్డ్. అంటే క్యాపిటలిస్ట్ అంటే పెట్టుబడి ఆర్థిక వస్తున్నాం, సోషలిస్ట్ అంటే సామ్యవాద ఆర్థిక వస్తున్నాం, మిక్స్ అంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ఈ రోజున మనం చూసుకుంటే ప్రపంచ దేశాలలో క్యాపిటలిస్ట్ ఎకానమీ పెట్టుబడి ఆర్థిక వ్యవస్థ ఫాలో అయ్యే దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు. సోషలిస్ట్ అంటే అర్థం అంటే వెనుకబడిన ఆర్థిక వ్యవస్థలు ఫాలో అవుతుంది. మిక్స్డ్ ఎకానమీ అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు ఫాలో అవుతా ఉంటాయి. భారతదేశం ఉంది, భారతదేశాన్ని ఏమంటాం, అభివృద్ధి చెందుతున్న దేశం అంటాం. ఎందువల్ల మిక్స్డ్ ఎకానమీ అంటే 50% ప్రైవేటు 50% ప్రభుత్వము, ఈ రెండు ఉండే అంశాలను ఏమంటామంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటాం. అయితే మనం ఇప్పుడు అంశాలలో ప్రధానమైన అంశం ఏంటంటే ఎప్పుడైనా సబ్జెక్ట్ని మనం నేర్చుకోవాలంటే ఈ సబ్జెక్టుకి ప్రాథమిక అంశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థిక వ్యవస్థను మనం నేర్చుకోవాలి, ఆర్థిక వ్యవస్థను మనం తెలుసుకోవాలి. అంటే ఆర్థిక వ్యవస్థకు కావాల్సిన అంశాలు ఏంటంటే ప్రధానంగా 3 రకాల సెక్టార్లు ఉంటాయి. ఒకటి ప్రైమరీ సెక్టార్, రెండు సెకండరీ సెక్టార్, మూడు సర్వీస్ సెక్టార్. అంటే అర్థం ఏంటి, ఈ 3 రకాల రంగాలను మనం నేర్చుకుంటే బేసిక్ అర్థం అవుతుంది మనకి. ఇక్కడ మనం ఏమన్నాం అంటే ప్రాథమిక రంగం అంటాం తెలుగులో. ప్రాథమిక రంగంలో ఏ అంశాలు ఉంటాయి అని చూసుకుంటే మనం ప్రాథమిక రంగంలో ఉండే అంశాలు
ఉదాహరణగా అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ పశు సంపద, ఫిషరీస్ చేపల పెంపకం, ఫారెస్ట్ అడవులు, మైన్స్ గనులు మరియు క్వారీ. ఇవన్నిటిని ఏమంటామంటే మనం ప్రాథమిక రంగము అంటాం. నెక్స్ట్ రెండవది సెకండరీ సెక్టార్. అంటే దీనిలో ఆల్ ఇండస్ట్రీస్, గ్యాస్, పవర్ అండ్ కన్స్ట్రక్షన్, ఈ అంశాలు ఉన్నాయి. నెక్స్ట్ మూడో అంశం ఏంటంటే సర్వీస్ సెక్టార్. సర్వీస్ సెక్టార్ లో ఆల్ సర్వీసెస్ అంటే హోటల్స్, రోడ్స్, కమ్యూనికేషన్, హెల్త్, ఎడ్యుకేషన్, ఎన్నిటిని ఏమంటామంటే మనం సర్వీస్ సెక్టర్ అంటాం. సమాచారము, రోడ్లు, హోటల్స్, అంటే విద్య, వైద్య, ఎన్నిటిని ఏమంటామంటే మనం ప్రధానంగా సర్వీస్ సెక్టర్. మనం చూడాల్సిన అంశాలు ఏంటంటే ప్రాథమిక రంగం అంటే తెలుసుకోవాలి, ద్వితీయ రంగం అంటే తెలుసుకోవాలి, సేవా రంగం అంటే తెలుసుకోవాలి. ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, సేవా రంగం, ఈ మూడు అంశాలు ఎవరికైతే క్షుణ్ణంగా అర్థమైనయో వారికి మాత్రమే ఆర్థిక వ్యవస్థ అర్థమవుతుంది. అయితే మనం ఏం చేసామంటే ఈ మూడు రంగాల ద్వారా వచ్చేటువంటి ఆదాయాలను కౌంట్ చేయడం కోసం, అంటే లెక్కించడం కోసం, ఎస్టిమేట్ చేయడం కోసం 1951 సంవత్సరంలో సిఎస్ఓ అనే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాం. సిఎస్ఓ అంటే అటువంటి తెలుగులో కేంద్ర గణాంక సంస్థ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. అంటే అర్థం ఏంటంటే ఒక దేశం యొక్క ఆదాయాన్ని ఎలా కౌంట్ చేస్తామంటే ప్రాథమిక రంగం ద్వారా ఎంత ఆదాయం వచ్చింది, ద్వితీయ రంగం ద్వారా ఎంత ఆదాయం వచ్చింది, సేవా రంగం ద్వారా ఎంత ఆదాయం వచ్చింది, దానిని బట్టి ఒక దేశం అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ, మరొక దేశం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, మరొక దేశం వెనుకబడిన ఆర్థిక వ్యవస్థ అని నిర్ణయించడం జరుగుతుంది. అయితే ఈ మూడు రంగాలతో పాటు ఇంకో అంశం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే మనం ప్రాథమిక రంగానికి, ప్రైమరీ సెక్టార్కి సెక్టార్, అగ్రికల్చర్, ఏంటి తేడా అంటే ప్రాథమిక రంగం ఉంది, ప్రైమరీ సెక్టార్ ఈజ్ ఈక్వల్ టు అగ్రికల్చర్ ప్లస్ మైన్స్ అండ్ క్వారీ. అగ్రికల్చర్ సెక్టార్ ఈజ్ ఈక్వల్ టు, అంటే వ్యవసాయ రంగం ఈజ్ ఈక్వల్ టు ప్రైమరీ సెక్టార్ మైనస్ మైన్స్ అండ్ క్వారీ. దట్ ఈస్ కాల్డ్ అగ్రికల్చర్ సెక్టార్, వ్యవసాయ రంగము. అంటే వ్యవసాయ రంగానికి ప్రాథమిక రంగానికి తేడా ఉంది.
ప్రాథమిక రంగంలో అన్ని అంశాలు ఉంటాయి, కానీ వ్యవసాయ రంగంలో గనులు క్వారీ అనేవి ఉండవు. స్పష్టమైన అవగాహన తెలివి ఉండాలి. రెండో అంశం ఏంటంటే, మరి సెకండరీ సెక్టార్కి ఇండస్ట్రీ సెక్టార్కి తేడా ఉందా? ఎస్, తేడా ఉంది. సెకండరీ సెక్టార్ డిఫరెంట్, ఇండస్ట్రియల్ సెక్టార్. మనం ఇండస్ట్రీ సెక్టార్ మీన్స్ ఇండస్ట్రీ సెక్టార్ ఈజ్ ఈక్వల్ టు సెకండరీ సెక్టార్ ప్లస్ మైన్స్ అండ్ క్వారీ చేస్తే వచ్చేది మనకి ఇండస్ట్రియల్ సెక్టార్. అంటే ద్వితీయ రంగానికి ప్రాథమిక రంగంలో ఉన్నటువంటి గనులను క్వారీని యాడ్ చేస్తే వచ్చేది మనకి ఇండస్ట్రియల్ సెక్టార్. అంటే ఇక్కడ మనకి ప్రాథమిక రంగానికి వ్యవసాయ రంగానికి తేడా తెలిసింది, అట్లాగే ద్వితీయ రంగానికి ఇండస్ట్రీ సెక్టార్ కూడా తేడా తెలిసింది. మిగిలిందండి మనకి సర్వీస్ సెక్టార్. సర్వీస్ సెక్టార్ లో ఎటువంటి మార్పులు లేవు. ఎందుకంటే విద్య, వైద్య, సమాచారము, రోడ్లు, హోటల్స్ ఇవన్నీ కూడా మనం ఏమంటామంటే సేవా రంగం కింద వస్తాయి. సేవలు అనేవి ఇన్ని కూడా ఈరోజు చూసుకుంటే 1994 నుండి భారతదేశంలో సేవా రంగం బాగా పెరిగింది. ఎందుకు పెరిగింది అంటే, ఎప్పుడైతే మనం ప్రైవేటేషన్ ని ప్రోత్సహిస్తున్నామో సర్వీసెస్ బాగా పెరిగాయి. అయితే మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే, సేవా రంగంలో భారీ మార్పులు వచ్చాయి భారతదేశంలో. ఎందుకు భారీ మార్పులు వచ్చాయని మనం చూసుకుంటే, ఆర్థిక వ్యవస్థలో మార్పులు వచ్చాయి. ఈ మార్పులు రావటం వల్ల మేముంటున్నామంటే సేవా రంగం కూడా మార్పు వచ్చిందనుకుంటున్నాం. అంటే ప్రాథమికంగా మనం ఏం తెలుసుకోవాలంటే, ప్రాథమిక రంగం తెలుసుకోవాలి, ద్వితీయ రంగం తెలుసుకోవాలి, సేవా రంగం తెలుసుకోవాలి. వీటితో పాటు వ్యవసాయ రంగాన్ని, పరిశ్రమల రంగాన్ని కూడా తెలుసుకుంటే బేసిక్ కాన్సెప్ట్ అవుతాయి. దీని తర్వాత మనం ఇంకేమున్నాయంటే, యాక్చువల్గా వీటి తర్వాత ఏమున్నాయంటే మనకి 3 రకాల ఎకానమీలు ఉన్నాయి. ఒకటి క్యాపిటలిస్ట్ ఎకానమీ, సెకండ్ వన్ సోషలిస్ట్ ఎకానమీ, థర్డ్ వన్ లిక్విడ్ ఎకానమీ. ఈ 3 ఆర్థిక వ్యవస్థలు ఏంటంటే మనకి ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలు. ఈ వ్యవస్థలు ఏంటి మనకు చూసుకుంటే, ఇప్పుడు కూడా క్యాపిటలిస్ట్ ఎకానమీ ఏ దేశంలో ఉన్నా కానీ పోటీతత్వం, తెలుగులో ఏమంటాం, పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ. పోటీతత్వం అంటే అటువంటి అంటే, ఎక్కువ మంది పెట్టుబడిదారులు ఎక్కడైతే ఉంటారో వారి మధ్య పోటీ పెరుగుతుంది. వారి మధ్య పోటీ పెరిగినప్పుడు వస్తువు యొక్క ధర తగ్గి క్వాలిటీ పెరిగి వినియోగదారుడికి స్వేచ్ఛగా అందుబాటులోకి వస్తుంది. స్వేచ్ఛగా అందుబాటులోకి వచ్చినప్పుడు వినియోగదారుడికి చాయిస్ ఉంటుంది. ఒక వస్తువు వివిధ రకాలుగా అందుబాటులో ఉన్నప్పుడు వినియోగదారుడు ఏం కోరుకుంటాడంటే, సహజంగా తక్కువ ఖర్చు పెట్టాలనుకుంటాడు, ఎక్కువ కోరికలని సంతృప్తి పరచుకోవాలనుకుంటాడు.
ఈ పరుచుకునే క్రమంలో ఏ ఆర్థిక వ్యవస్థ అనుకూలంగా ఉంటుందంటే పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ క్యాపిటలిస్ట్ ఎకానమీ అనేది అందుబాటులో ఉంటుంది. అందువల్లే ఈరోజు మీరు చూసుకుంటే ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు మొత్తం కూడా పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థను మాత్రమే ఫాలో అవుతూ ఉంటాయి. ఇందువల్ల వ్యక్తులకు ప్రభుత్వానికి ఇద్దరికీ కూడా ఒక జవాబుదారీతనం ఉంటుంది. జవాబుదారీతనం ఉన్నప్పుడు మాత్రమే ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. రెండోది సోషలిస్ట్ ఎకానమీ అంటే సామ్యవాద ఆర్థిక వ్యవస్థ. ఈ సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో ప్రధానంగా ఏం జరుగుతుందంటే అన్ని కూడా ప్రభుత్వంలోనే పనిచేయబడతాయి. ఏం జరుగుతుంది? 100% ప్రభుత్వమే చేయాలి. అదే పెట్టుబడిదారీ దాంట్లో 90% ప్రైవేట్ చేస్తుంది, 10% మాత్రమే ప్రభుత్వం చేస్తుంది. ఇక్కడ 100% కూడా ప్రభుత్వమే చేస్తుంది. ఈ ఆర్థిక వ్యవస్థలు అన్నీ కూడా వెనుకబడి ఉంటాయి. కారణం ఏంటంటే అక్కడ నివసించే ప్రజలకు కానీ వ్యక్తులకు కానీ ఎటువంటి జవాబుదారీతనం ఉండదు. కాబట్టి ఆఫ్రికా ఖండంలో ఉన్న దేశాలు అన్నీ కూడా ఈ రోజున వెనుకబడి ఉన్నాయి. మిక్స్డ్ ఎకానమీ అంటే అర్థం ఏంటంటే 50% ప్రభుత్వము, 50% ప్రైవేట్. ఈ రెండు కూడా ఏం చేస్తాయంటే ఉండటం వల్ల మిక్స్డ్ ఎకానమీ అంటాం. తెలుగులో మిశ్రమ ఆర్థిక విధానము అంటాము. అంటే ప్రభుత్వ ప్రైవేటు రంగాలు, ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలు రెండు పనిచేస్తాం. అంటే ఇక్కడ ప్రభుత్వం ఉంది, ఇక్కడ ప్రైవేట్ రంగం ఉంది. ఈ రెండు కలిపి పనిచేయటం వల్ల మనం ఏమనుకుంటున్నామంటే ఆర్థిక విధానంలో శిక్షకాన్ని అంటే దాని అర్థం ఏంటంటే ఎప్పుడు కూడా ఏ ఆర్థిక వ్యవస్థను మనం పోలి ఉన్నా కానీ ప్రధానమైన అంశం ఏంటంటే ప్రపంచ దేశాలలో ఈ 3 రకాల ఆర్థిక వ్యవస్థలు ఉంటాయి. గుర్తుంచుకోవాలి. ఇప్పటివరకు ఏం చెప్పుకున్నాం మనం? చూడండి ఒకసారి. ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, సర్వీస్ సెక్టార్, అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రీ. వీటితో పాటు క్యాపిటలిస్ట్ ఎకానమీ, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, అలాగే మిశ్రమ 3 చెప్పు. అంటే అర్థం ఏంటి? ఈ అంశాలను మనం తీసుకున్నట్లయితే అద్భుతంగా ఒక సబ్జెక్ట్ని మనం నేర్చుకోవచ్చు. కానీ చాలా మంది విద్యార్థులు ఏం చేస్తారంటే ఈ సబ్జెక్టును నేర్చుకోకుండా ఇతర అంశాలకు వెళుతూ ఉంటారు. అటువంటిప్పుడు ఏం జరుగుతుందంటే సబ్జెక్ట్ అర్థం కాక కొంతకాలం తర్వాత వాళ్ళకి ఏం చదువుతున్నాం వాళ్ళకి అర్థం కాదు. అందువల్ల నేను ఇచ్చే సలహా ఏంటంటే ప్రాథమిక అంశాలను ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విన్ అవుట్ అవ్వే అవకాశం ఉంది. కానీ ప్రాథమిక అంశాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా చదువుతూ ఉంటే దానివల్ల ఎటువంటి విధానం ఉండదు. అంటే ఒకటే ఎప్పుడు కూడా సబ్జెక్టుకి ప్రామాణికం ఏంటంటే బేసిక్ కాన్సెప్ట్ చెప్పాలి. అయితే దీని తర్వాత మనకేంటంటే భారతదేశంలో ఇండియన్ ప్లానింగ్ సిస్టమ్ అనేది ఇండియన్ ప్లానింగ్ సిస్టమ్ అనేది ఎందుకు క్రియేట్ చేశాం? ప్రణాళిక అవసరమా? ప్రణాళికతో ఏమన్నా సంబంధాలు ఉన్నాయి? ప్రణాళిక వల్ల భారతదేశం ఏదన్నా విజయం సాధించిందా అనేది తెలుసుకోవటానికి మనం ఇప్పుడు ఎకనామిక్ ప్లానింగ్ ఇన్ ఇండియా సాధిస్తాం. అయితే దీనికోసం మనం ఏం చేసామంటే భారతదేశంలో ప్రణాళికలను
అమలు చేయటానికి లేదంటే తయారు చేయటానికి. కానీ మనం ఏం చేసామంటే 1950 మార్చ్ 15వ తేదీన ప్లానింగ్ కమిషన్ ని ఏర్పాటు చేసింది. ఈ ప్లానింగ్ కమిషన్ యొక్క ఉద్దేశం, ప్లానింగ్ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేశాం అనేది మనం తర్వాత తెలుసుకుందాం. అయితే చూడండి, ఇండియన్ ప్లానింగ్ సిస్టంలో మనం కనుక చూసుకున్నట్లయితే అనేక రకాలైనటువంటి అంశాలను మనం తీసుకోవాలి. ఏం జరుగుతుందంటే ఇక్కడ మనం కనుక ఈ యొక్క గ్రాఫ్ చూసినట్లయితే ఇండియాలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈ పరిస్థితి నుంచి ఎలా మనం ముందుకు వస్తున్నాం, ఈ ముందుకు రావడానికి భారతదేశం ఎటువంటి ప్రణాళిక విధానాన్ని అమలు చేస్తుందని కూడా చూస్తాం. అయితే ఇక్కడ ఏంటంటే మనకి భారతదేశంలో మనం ప్రధానంగా ఏం చేసామంటే 1951 నుండి 2017వ తేదీ వరకు 17 సంవత్సరం మనం ఏం చేసామంటే 12 పంచవర్ష ప్రణాళికలను అమలు చేయడం జరిగింది. అయితే ఈ 12 పంచవర్ష ప్రణాళికల్లో ప్రతి పంచవర్ష ప్రణాళిక కూడా మనం ఏం చేసామంటే ఒక లక్ష్యాన్ని ఇచ్చాం. ఆ లక్ష్యాలు దేన్ని పోలి ఉంటాయి? భారతదేశ విధానాలను పోలి ఉంటాయి. ఆ భారతదేశ విధానాలు ఏంటంటే మనం చూసుకుంటే ఇప్పుడు కూడా ఎకానమీలో విషయాల్లో మన చుట్టూ ఉండే అంశాలను ఫస్ట్ పరిశీలించాలి. అంటే 1950 సంవత్సరం నుండి 2023 డిసెంబర్ వరకు భారతదేశంలో జరిగినటువంటి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు మనం ఈ రోజున చెప్పుకుంటున్నాం. అంటే అర్థం ఏంటి? రకరకాల అంశాలు, విజయాలు ఉన్నాయి, వీటిల్లో అపవిజయాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు కూడా అపవిజయం వచ్చినప్పుడు కూడా మనం ఏం చేసామంటే అభివృద్ధిగా అంటే సామాజికంగా మనం చూసుకుంటే ఇక్కడ ప్రధాన అంశం చూసుకుంటే మొదటిసారిగా ప్రపంచంలోని ఏ దేశంలో ప్రణాళిక విధానం ప్రారంభమైందంటే రష్యా. వీళ్ళు ఏం చేశారంటే మొదటిసారిగా ఇక్కడ 1928 టు 33 మధ్యలో 5 సంవత్సరాల ప్రణాళికను వీళ్ళు అమలు చేయడం జరిగింది. ఈ అమలు చేసిన తర్వాత ఏం జరిగిందంటే ఇక్కడ ఎందుకు ఈ దేశం వచ్చిందండి? 1929 సంవత్సరంలో ప్రపంచంలో ఆర్థిక మాంద్యం వచ్చింది. ఇంగ్లీష్లో ఏమంటాం? దాన్ని రష్యన్ పీరియడ్ అంటాం. ఈ రష్యన్ పీరియడ్ లో మనకి ఎప్పుడైతే ఈ రష్యన్ పీరియడ్ వచ్చిందో, కానీ రష్యా కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా దీనికి ప్రభావితం అయ్యాయి. కానీ రష్యా మాత్రం ప్రభావితం కాల. ఈవెన్ అమెరికాలో కూడా ఆర్థిక మాంద్యం. ఈ ఆర్థిక మాంద్యంలో ఉన్నప్పుడు అప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా చూసి ఏం చూసే ప్రపంచ దేశాలు ఎందుకు రష్యా ఒక్కటి మాత్రమే ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళలేదు, రిమైనింగ్ అన్ని దేశాలు ఎందుకు వెళ్ళినా చూసినప్పుడు అప్పటికే వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఈ యొక్క రష్యా ప్రణాళికను అమలు చేస్తుంది. అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైతే ప్రణాళికను అమలు చేస్తుందో ఆర్థిక మాంద్యంలో కూరుకుపోలా. ఇప్పుడు అన్ని దేశాలు ఏం ఆలోచన అంటే మనం కూడా ప్రణాళికలను కనుక అమలు చేసినట్లయితే ఇటువంటి పరిస్థితుల నుండి మనం ముందుకు రావచ్చని గమనించి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అయితే రష్యాలో ప్రణాళికలను
తయారు చేసిన వ్యక్తి ఎవరంటే ఫస్ట్ గా లెనిన్. వీటిని అమలు చేసిన వ్యక్తి ఎవరంటే స్టాలిన్.